భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం సత్యనారాయణపురం గ్రామంలోని రైతు సహకార సంఘం సొసైటీ దగ్గర తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. యూరియా కోసం తెల్లవారుజాము నుంచి వందల మంది రైతన్నలు బారులు తీరడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. దీంతో తిప్పాపురం గ్రామానికి చెందిన ఒక రైతుకి తీవ్ర గాయాలు కావడంతో స్పృహ తప్పి పడిపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యూరియా కొరతతో రైతన్నలు ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన చెర్ల మండల పోలీసులు రైతులను అదుపు చేశారు. నేను చెప్పిన మాట ఈ మాట ఇస్తాను. నేను చెప్పిన మాట ఈ మాట ఇస్తాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం సత్యనారాయణపురంలోని గ్రామంలోని రైతు సహకార సంఘం సొసైటీ దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యూరియా కోసం తెల్లవారుజాము నుంచే వందల మంది రైతన్నలు బారులు తీరడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవికిరణ్ అడిగి తెలుసుకుందాం. రవికిరణ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని సత్యనారాయణపురం గ్రామం వద్ద సహకార సంఘం వద్ద ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంటుంది. సత్యనారాయణపురం సంబంధించిన రైతు సహకార సంఘం సొసైటీ వద్ద యూరియా కోసం పెద్ద ఎత్తున ఏజెన్సీ ప్రాంతం నుంచి రైతులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. తెల్లవారుజాము నుంచే యూరియా కోసం బారులు తీరారు రైతులు. పెద్ద ఎత్తున రైతులందరూ కూడా యూరియా క్రాపు సమయం కావడంతో యూరియా కావాలంటూ కూడా వాళ్ళంతా ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో కొంత తొక్కిసలాట కూడా చోటు చేసుకుంది. తిప్పాపురం గ్రామానికి చెందినటువంటి పలువురు రైతులకు కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది. యూరియా కొరతతో ఆందోళనకు దిగిన రైతులను నిలువరించేందుకు పోలీసులు కట్టడి చేస్తున్నా కూడా పెద్ద ఎత్తున ఏజెన్సీ ప్రాంతంలోని రైతులంతా కూడా ఒక్కసారిగా ముక్కుముడిగా సత్యనారాయణపురం సొసైటీ వద్దకు చేరుకోవడంతో వాళ్ళకి నిలువరించలేకపోతున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాలు, ఇటు నేలకొండ కావచ్చు, చెన్నూరు కావచ్చు, చాలా ప్రాంతాల్లో కూడా యూరియా కోసం రైతులు సొసైటీల వద్ద బారులు తీరి ఎదురు చూస్తున్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి యూరియా అందడానికి ఇంకా టైం పడుతుందంటూ అధికారులు చెప్తున్నారు. కూడా రైతులు అవసరం నిమిత్తం ఇప్పుడు అవసరం కాబట్టి యూరియా కోసం వచ్చామంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సొసైటీల వద్ద అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే సంఘటన స్థలానికి చేరుకున్న ఇటు సొసైటీకి సంబంధించిన అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం అయితే అన్ని చోట్ల కూడా చేస్తున్నారు. శ్వేత, రైట్ రవికిరణ్, థ్యాంక్ యూ.